భయపడకు తల్లి బాధ తల్లి ధీరధైర్యం చెప్పింది కాదు నావా ఆ తల్లి గణపతి దేవి గరవాణ ఒక్కలు కాదు ఇద్దరు కొడుకులు తొలగే సమయాన చూడు ఆ తల్లి గరవాణ పుట్టబోయే పిల్లలైనా ఎందుకే పుట్టి ఎప్పుడు జ్ఞానం అవుతారు ఓ రోజు ముగ్గురు పుడతారు అరికో సరిగో నా పేరు లంజ అంటే ఇంగ్లీష్ లో చెల్లి అన్నట్టు ఎరికేనా అయితే మళ్ళీ ఒకసారి అని ఊకంట లంజే సిస్టరు అనాలే అక్కయ్య అమ్మా నా కొడుకులు కలిగిల్లా బిల్లు కలిగిల్లా తల్లి ఓ నా కొత్త పిత్తలయ్యో కొత్త ఉంటే పాత ఉంటా ఐదు పోరు దీనికని అరికైనా బాపు పొలగాలి పుట్టినాక మగ పొరగాలు అయితే పొద్దుమల తాన పోసి తొట్టిలు ఎత్తే 6 నెలలు తెల్లగా ఉంటాయి ఈ 6 నెలలు అయినాక ఈ అమ్మాడుతా అంటే దుబ్బు అంతా అంటి అప్పుడు నల్ల పడతాయి అప్పుడు పాతాయి ఇద్దరు మొగలవ్వ నువ్వు రెండేసినావు అదే అవడాలేసింది కనకవతి దేవిని పోయిన గరబాన ఒక్కలగాలు రక్తమలాడి ఇద్దరు కొడవలు కలిగిల్లన్నారు తల్లి మాయన తల్లిగా వాపిలు పిట్టిన పిల్లగాళ్ళ మాయన పిల్లగాళ్ళకు వాపిన రక్తముద్దల చేతుల పెట్టిందో దాసి వాళ్ళరా అందుకే అనరవ కన్న తల్లి కడపలు అన్ని అవస్థ
నా కొడుకులకు ఎల వంకర ఉన్నదా కాల వంకర ఉన్నదండి కంటి రెబ్బ కాందులు కాల కోర రంగ చూడబట్టానమ్మా అప్పుడు వచ్చే రక్త ముద్దలకి ఎవడి వంక లేక బాయనా రామ లక్ష్మణులు నాకు ఇద్దరు కొడుకులు వచ్చనా నాకు కన్న పేర దగ్గర గొడ్డ పేర దూరం ఎందుకు నాకేం పరమనుకున్నది తల్లిరా ఇద్దరు పిల్లగాళ్ళ చదువుకొని సంగనెత్తుకొని సనబాయం తీసి తల్లి ఎప్పుడైతే కొడుకు నోడిలోనే పెట్టిందో కొడుకులు సనబాయం గురుతా అంటే తల్లికి సప్తేడు సముద్రాలు ఉప్పొంగిన సందమాగా రుతలేని మెడలు రుతలు కలిగిన పిల్లలు పిల్లలారా అయ్యో అరే కాలన దామర పద్మం అరే కాలన దామర పద్మం అమరి ఉండాలి పిల్లగాళ్ళ సాధంగా పెద్దంగా మనమైతే రోజులు అవుతాయా ఒక రోజు పిల్లగాళ్ళు 2 రోజుల పిల్లలు 3 రోజుల పిల్లలు 3 వారాల పిల్లగాళ్ళు 2 5 11 రోజుల నాడు అమ్మ పులవాయిల కొమ్మలతోని పూర్ణమాయిలలో బాబిన తల్లి పులవాయిల కొమ్మలతోని పిల్లగాళ్ళు తీరబెట్టబోతే పాడబోటే పోతాడు ఎంతమంది ఎన్ని తీర్లు విడతారో అన్న వాళ్ళు తీరబెట్టి విడతారు వల్ల కిరకో అన్నారు బ్రాహ్మణ నోడ తీరబెడితే బహుపుణ్యమో అన్నారు ఆట రామరెడ్డి ఉన్నాడు రామరెడ్డి పిల్లగాళ్ళు కలిగి 21 రోజు నాద పిల్లగాళ్ళు తీరబెట్టాడు బ్రాహ్మణ నోడ పేరు పెడితే అవసరం పెడతాడు అన్నారు బ్రాహ్మణయ్య తీసుకురమ్మని భర్త కబర పంపుతాంటే
సౌండ్ ఏం సప్పుడయ్యా వలస బ్రాహ్మణుల భర్త మేలేదు మీ భర్త పేరు రామిరెడ్డి రామిరెడ్డి సత్యమని కనకమని కనమాన ఇద్దరు కొడుకులుంటే కమల పిల్లలమ్మ మీ పెద్ద కొడుకు పేరు కోటారెడ్డి అవ్వా మా తల్లి నీ పెద్ద కొడుకు పేరు కోటారెడ్డి చిన్న కొడుకు శ్రీకృష్ణారెడ్డి కాబట్టి 10 మంది రావాలి చేతులు కడగాలి పండుగ వేసుకుంటే 10 మంది వెట్టగానే కుట్టిన అంటుకోని కుక్కోలు ఇల్లు గొప్పగా రామిరెడ్డి పేరు పెట్టిన బ్రాహ్మణులకు బాబుదానం గోవుదానం వస్త్రదానం చేస్తున్నాడు దానివల్ల పట్టుకున్నదే బ్రాహ్మణయ్యో ఆ రాముల కుర్చీ రాదులే కాదు 10,000 ఇల్లు మీద 9 మెత్తలు అక్కనే ఉన్నది బాంబారిది బాడుకావు గట్ల దొంగతనం చేసేదే నీళ్ళ 10 కుర్చీ జమ చేసినవరా నీ గిరితాడు దేంప చీరక కూర్చున్నారా ఇంటికాడ కలర్ వేసి అయితే మా ఇంటికి వస్తే నీకు ఏలాంటి కుర్చీ అనే పోయి పైసలు పెట్టి కొనుక్కోవాలి దొంగతనం దొంగ తాడు తెంపని దొంగ నొట్టిన వచ్చా గడ్డ చేసి 10 కుర్చీ జమ చేస్తుంది ఎక్కడ నీ దొంగ ఊది మర్చిపోయింది మొన్న సిరిసేడు కాడ ఒడ్డోళ్ళది కదా ఒడ్డోళ్ళది కథ చెప్తాను వాళ్ళు వరంజ్యోతి కథ చెప్పు అన్నారు వరంజ్యోతి కథ చెప్తా అంటే పూలు బయటలు ఎక్కువ ఇచ్చారు అయిపోతారు కదని వాళ్ళు నమ్మి పండుకున్నారు ఆయనకు చాట కదుర్రా మేము ఆర్డర్ ఎక్కదే ఈ బాడకేమో రాగా వాళ్ళ కూలికి అంటే టిన్నెత్తుకు వచ్చింది బాడకం గిసోండి బిడ్డ నీ దొంగతాడు తెంప నువ్వు ఎవడు మాకు పేరు వస్తుంది బాడకం నాకు కూడా మొగలు లేడు ఊరన్నా తమ్ముతావో నవ్వో నిన్న ఇక్కడ నాగంపేట పెట్టాది అక్కడ కొడతా నిన్ను ఆనైతేనే శివుల మేకలు కట్టేసి చంపుతా పాడతావు అన్ని శివుల మేకలు కొడుకుల పేరు పెట్టుకున్నా జాగ్రత్త రామిరెడ్డి తొలత బ్రహ్మణం తొట్టగట్టి పిల్లలకు జోపాడం అలపాడవాడు నేను కచ్చిరి గాడి పోతానన్నాడు ఏడల్లా ఆ తల్లి చూడు బాలా కరగవుతుంది పిల్లలకు జోపాడలు ఆలుపాడవాడుతానమ్మా ఏందమ్మా సారే తొడగట్టిలా ఎప్పుడు కట్టిన అయితే తొట్టి కట్టిన ఎరికేనా దొరసాని కానీ ఎరికేనా కనకవ్వ 4 మూలలు 4 షేర్లు చిలకల షేర్ కట్టిన ఎరికేనా చిలకలను చూసుకుంటే నా పిల్లలు ఆడుకుంటా ఆట ఆడుకుంటారు ఆయన అయ్యో ముందు కట్టినేమో ఏర్పాటు మనం కడితేనేమో ఏర్పాటు మనం కట్టలేదు ఆమె కనలేదు ఉయ్యాలంటే ఉయ్యాల మనం కట్టలేదు ఆమె ఈ వరకు నా పిల్లలు ఆలోచించి విరవడం చక్కని పాడవాడమ్మా ముద్దు పాడవాడే ఎవరు నాకు అత్త నేను ఇంకా పోయి నేనైతే నీ బేబీ నేనైతే వాడు బయట పోయి ఇంకా వాడు బాబాయ్ తాడే
అది నిన్నంటది అనవా అది నన్ను అంటుంది అది నేను అనడానికి దాని కింద నువ్వు ఎంత లాంచావు నేను నిన్ను అంటావు అనవా నేను నువ్వు చెప్పులు ఎక్కడ ఇడితే అక్కడ వింటోళ్ళం మేము లాంచే దాన్ని అంటారా నేను అంటే అనవా నువ్వు దొరసానివి నువ్వు ఎంత లాంచావు నన్ను అనడానికి అది ఎంత లాంచే అంటున్నా నిన్నంటే అనవా మేము దాన్ని మధ్య పాడను ఒక పాట పాడే ఎవరు నువ్వు మా శిలలో పాటకి దుద్దురు ఉంటాయి మీరు దొరసానులు కాబట్టి మీ పాటలు ఉన్నతనంగా సున్నితంగా ముద్దుగా ఉంటాయి కన్నవాళ్ళు పాట పాడితే ఇన్న సోం పాట అంటే అందుకే అన్నరే ఈ ముసాజే కాకి అంసే కావోదు ఇత్తడి ఎన్నడికైనా పుత్తడి కాదు తొత్తులు మరక తులసి కాదు తొత్తు దాసి అన్నాడు దొరసాని కాదు నాగ సరము పాడ నాగులకే ఎరక చెత్తల ఉండే చెడుగుకే ఎరక ఆడిడ తిరిగేటి అయ్యకే మెరక మారేడు గుణములు కన్న తల్లికెరక తుమ్మ చెట్టు ఏనాడు తులసి వృక్షంబు కాదు బొక్క గంకే కుక్క ఏనాడు పులి కాదమ్మా అతృద్రవతులకు అన్న వస్త్రం మునిచ్చు అష్టదరిద్రులకు ఆకలిచ్చు నిరుహాకారికి మోహం మునిచ్చు ఈ ముద్దులాడికి ఆ టోపి మొగన్ని అదైతే మంచి సైజు కలుస్తుంది అయితే అది ఆయన మెల్లమెల్లగా సాధన కాడి ఎత్తాడు సాయిబాబు నట్లేదా మంచిగా పింఛన్ వస్తుంది అయ్యా నేను రాపితీ ఆయన బదిరాడు పట్టుకుని రాపిస్తా అమ్మ కన్న తల్లి పాట పడితే కడమల్ల కనకన్నదమ్మా అమ్మ సెలియనామ చంద్రగిట్నం వరకు ఆ పిల్లలకు మాత్రం అనగా ఎవరయ్యా రామరెడ్డి పేరు పెట్టుకొని కదిరికాడు కట్టిండు రామిరెడ్డి పెట్టుకున్నవాడు కత్తిరికాడిగా తండ్రు రాదు
అరే అప్పుడే పట్టణంలో ఉన్న ప్రజలు అయ్యా రామిరెడ్డి 21 రోజుల్లో నీ కొడుకులు పుట్టి నీ కొడుకుల పేరు ఏం పేరు అన్నారమ్మా? అందుకే అన్నారు అలా చదివి ఎంత దూరం ముద్దులాట దరిద్రానికి నిధులు ఎక్కువ అన్నారమ్మా. కొడుకుల పేరు చెప్పకుండా కరగడ్డ పెద్ద కొడుకు పేరు కోటారెడ్డి, చిన్న కొడుకు శ్రీకృష్ణారెడ్డి అన్నాడు. చిన్న కొడుకు శ్రీకృష్ణారెడ్డి అని ఒకసారి కిల్ల కిల్ల వినప్పుడు గుండెలో మాత్రం రాదు రామిరెడ్డి అదే అవ్వో గుండె చెదిరి రాదుకు గుండె దడవద్దంది. కొడుకుల పేరు నన్ను అడగకుండా మంచి గుండు బిడ్డలని ఓరి అది నారాయణ కూడా ఒకసారికి వెళ్ళవని కుర్రి కింద పడ్డప్పుడు అయ్యో బిడ్డలారా నా కొడుకుల పేరు ఊకనన్నారు తిరిగి నాకు గుండె దడవద్దు, నా ప్రాణం పోతుంది, నా భార్య చూడడం సావవుతుందో నా కొడుకు చూడడం సావవుతుందా ఏంది? అయ్యో నా బిడ్డలారా బిడ్డలారు నన్ను పడ్డు కోరి నా ఇంటికి తీసుకున్నప్పుడు ఆఖరముకో నా భార్యముకో చూసుకుని నా పిల్లమ్మకో చూసుకుంటా నా భార్య తోడు ఒక మాట చెప్పుకున్నాను అన్నప్పుడు ఒకసారి రాజు కింద ఉన్న ధనవంతులు బతుకమ్మ తెప్పుల రాజుని ఎత్తుకున్నారమ్మా. రాజును ఎత్తుకొని ధనవంతులు స్థానమాలకైనా వస్తున్నారా? ఆయపోయే ప్రాణాల మీద రాజు రామరెడ్డి ఉన్నప్పుడు రాజుని ఎత్తుకొని దవా 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 బంగుళాల ముందు కత్తులు ఎత్తు అరువుల మీద భర్తను నింజిల్లు తల్లి నీ భర్త ప్రాణం పోతుంది అవ్వా ఇల్లు పోతుంది కండి పోతుంది వేరే పోతుంది కండి మరి చెరువు గండి పోతుంది భర్త ప్రాణం పోతుంది అని ఒక్కసారి ఆ పిల్లలు ఎత్తుకొని పిల్లలకు పాలెత్తుకున్న తల్లి సంబరం కొద్ది ఉన్నాడు. భర్త రామిరెడ్డిని ఎత్తుకొని వచ్చి ఆ ఎత్తరుగుళ్ళ వేసేమన్నారు. ఓ తల్లి కనుక వచ్చి దేవి ఇల్లారి ఈట వదండి కొల్లారి కూడా వదని చెరువు గండి పెట్టిన సందమైతుంది. భర్త పోయే ప్రాణాల మీద ఉన్నాడు తల్లి అని చెవున గీక పెట్టినప్పుడు అమ్మ పిల్లల ఎత్తుకొని గదల్లిరా పిల్లల ఎత్తుకొని గదల్లిరా ఏంది నా భర్త ఇప్పుడే పిల్ల పేరు పెట్టుకొని కచ్చరి కాడి వేయండు. నా భర్తకి ఏమైందని ఆ కొడుకు కోటరెడ్డి ఆ కొడుకు చిన్ని కృష్ణారెడ్డిని ఎత్తుకొని ఆ ఎత్తరుగుళ్ళ మీద వేసిన భర్త వేటికి అమ్మ భర్త వేటికల్లా భర్త గదవలు ఆబట్టి భర్త ముఖం చూసేటలకు ఎర్రెర్రి చూపులు చూస్తాను ఎలిగల్లు పడ్డాయి. నీలారి గళ్ళల్లో నీళ్లు తిరుగుతారు కురియ గింజల వల్ల గుడ్లు తిప్పుతాండి అవ్వా నీకేమనిపిస్తా ఉన్నాడు పిల్లలు సింగళ్ళు నాదా ఓ నాదా
ఇద్దరు వెళ్ళగలని కొడుకుల కనడు నా వంతు కానీ కొడుకుల రాత నేను కనవేనమ్మా నా ప్రాణం పోతుంది బామ్మ కనకవతి ఇద్దరు కొడుకుల కోటరెడ్డి శ్రీకృష్ణారెడ్డిని నువ్వు పిల్లల దాదుకోవే ఓ బామ్మ నాకు అంగట్ల ధర తెలియదు ఇంట్లో ఖర్చు తెలియదు నన్ను పిల్లల కోడి వేసి పిల్లలు నాకు అప్ప చెప్పి నువ్వు చచ్చిపోతే నేను పిల్లలు ఎట్లా చాలుకుంటావు అయ్యా నువ్వు చచ్చిపోతే నాకు అవ్వ ఉండేపటికే నాకు అయ్య ఉండేపటికే నా పిల్లలు ఎత్తుకొని నా గారింటి పోయి నా పిల్లలు కాదుకుంటారా అయ్యా నాకు